పవిత్ర తుంగభద్ర నది పాయలు సాక్షిగా 100 ఏళ్లకు పైగా భక్తుల కోరికలు తీరుస్తున్న దివ్యక్షేత్రం శ్రీ రాంబొట్ల దేవాలయం. కర్నూలు పట్టణం పూర్వపు పేరు కందనోలుగా ఉన్న రోజుల్లో తుంగభద్ర నది తీరాన నిర్మితమైన ఈ ఆలయం నేటికి భక్తుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది. శ్రీరామనవమి సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లా నలుమూలల నుంచి లక్షలాది భక్తులు ఈ పుణ్యక్షేత్రానికి తరలివస్తారు. సీతారాముల కళ్యాణ మహోత్సవంతో ఆలయ ప్రాంగణం భక్తి పారవస్యంలో మునిగి తేలుతుంది. తర్వాత వచ్చే అత్యంత విశిష్టమైన పర్వదినం శ్రీరామనవమి. శ్రీ మహావిష్ణువు సప్తమ అవతారమైన శ్రీరాముని జన్మదినాన్ని దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. పురాణాల ప్రకారం త్రేతాయుగంలో అయోధ్యరాజు దశరథ మహారాజు రాణి కౌసల్య దంపతులకు చైత్రశుద్ధ నవమి నాడు వసంత ఋతువులో పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరాముడు జన్మించాడు. ఆజానుబాహుడు అరవిందనైత్రుడు మర్యాద పురుషోత్తముడైన రాముని జన్మదినాన్ని జగత్తు శిరసా వహిస్తుంది. అంతేకాదు అందాల సీతమ్మతో శ్రీరాముని వివాహం జరిగింది కూడా ఈ రోజేనని పురాణాలు చెప్తున్నాయి. 14 ఏళ్ల అరణ్యవాసం ముగించుకొని రావణ సంహారం తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడైన శుభ సందర్భం కూడా ఇదేనని భక్తుల విశ్వాసం. అందుకే ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి అంటే ఉగాది నుంచి రామనవమి వరకు 9 రోజులు శ్రీరామ కళ్యాణ ఉత్సవాలు దేశంలోని ప్రతి రామాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. శ్రీరాంబొట్ల దేవాలయం వెనుక ఒక అద్భుతమైన చారిత్రక గాథ దాగి ఉంది. పూర్వకాలంలో గోకర్ణ క్షేత్రంలో నివసించే శ్రీరాంబొట్ల అనే మహాభక్తుడు పాదయాత్రగా దేశాటన చేస్తూ ఉండేవాడు. తుంగభద్ర నది పక్కన రామాలయం నిర్మించాలని ఆయన మనసులో తీవ్రమైన సంకల్పం ఉండేది. ఒక రాత్రి గోకర్ణ క్షేత్రంలో నిద్రిస్తూ ఉండగా స్వప్నంలో సాక్షాత్తు శ్రీరాముల వారే ప్రత్యక్షం అయ్యారు. నువ్వు తుంగభద్ర నదిలో మునిగి ఎక్కడ తేలుతావో ఆ ప్రాంతంలో నా విగ్రహం ప్రతిష్ఠించు అని స్వామి ఆజ్ఞాపించారు. స్వప్న దృష్టాంతంతో సంభ్రమాశ్చర్యాలకు లోనైన రాంబొట్ల వెంటనే పాదయాత్ర ప్రారంభించి కర్నూలు చేరుకున్నాడు. అక్కడ తుంగభద్ర నదిలో మునిగి తేలిన చోట అంటే నేటి కర్నూలు పట్టణ ప్రాంతంలో స్వామి ఆదేశం మేరకు శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించి దేవాలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ఈ ఆలయానికి ఆ భక్తుని పేరే స్థిరపడింది. అదే శ్రీరాంబొట్ల దేవాలయం. స్వామి స్వప్నంలో చూపిన స్థలంలో నిర్మితమైన ఈ ఆలయం 100 ఏళ్లకు పైగా భక్తులకు అభయమిస్తూ కోరికలు నెరవేరుస్తూ వస్తోందని స్థానికులు గర్వంగా చెప్తారు. పవిత్ర తుంగభద్ర నది ఒడ్డున వెలసిన ఈ ఆలయం కర్నూలు జిల్లాలో అత్యంత పురాతనమైన రామాలయాల్లో ఒకటి. శతాబ్దాలుగా ఈ ప్రాంతం భక్తులకు ఆధ్యాత్మిక జీవనంలో ఈ క్షేత్రం అవినాభావ భాగంగా మారింది. కర్నూలును కందనవోలుగా పిలిచే టైంలో ఏర్పడినటువంటి శ్రీ రాంబొట్ల దేవాలయం ఇది అతి పురాతనమైనటువంటి దేవాలయము. ఈ దేవాలయంలో ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కర్నూలు ప్రజలందరూ వచ్చి పూజలు జరుపుకునేటువంటి దేవాలయము. ఈ దేవాలయం చాలా విశిష్టత గలది. ఎందుకంటే పూర్వము రాంబొట్ల గోకర్ణ గారు వచ్చి ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. అదే సమయంలో ఇక్కడ జరుపుకుంటున్నటువంటి ప్రజలందరికీ వాళ్ళు కోరిన కోరికలని కూడా నెరవేరుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ దేవాలయం అంటే చాలా విశిష్టత గలది. ఈ దేవాలయంలో ప్రతి ఒక్కరం కూడా మేము పూజల పాత్రలు కావాలని చెప్పి వచ్చి వాళ్ళు కోరికలు కోరుకోవడము, వాళ్ళ కోరికలు నెరవేరడము జరుగుతూ ఉన్నది. ఇటువంటి దేవాలయం పురాతనమైన దేవాలయం కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ దేవాలయం అంటే అందరికీ తెలుసు. కాకపోతే కర్నూలులో ఇదే దేవాలయం ఎక్కడైతే ఉందో ఇక్కడ దేవాలయం నుంచే మొదటి వినాయకుని పూజ కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. చాలా పురాతనమైన కట్టడాలతో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. దీనిని చూసుకోవడానికి ఎంతోమంది వచ్చి పూజలకు హాజరై వాళ్ళ కోరికలు తీర్చుకొని వెళ్తున్నారు. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఈ విశిష్టత పెరుగుతుంది, కానీ ఎక్కడ కూడా దేవాలయం విశిష్టత ఎక్కడ తగ్గట్లేదు. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని యుగయుగాలుగా వస్తున్న నమ్మకం. అందుకే పెళ్లిళ్ళు, పుట్టినరోజులు, ప్రారంభ శుభకార్యాలకు భక్తులు ముందుగా ఈ ఆలయానికి వస్తారు.
ప్రతి ఏడాది శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ నిర్వహించే సీతారాముల కళ్యాణం జిల్లాలో అత్యంత ప్రసిద్ధమైన ఉత్సవాల్లో ఒకటిగా నిలుస్తుంది. శ్రీరామనవమి సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పుణ్యక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడతాయి. రఘురాముని కళ్యాణాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి, పొరుగు జిల్లాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. శ్రీరాంబొట్ల దేవాలయంలో నిర్వహించే సీతారాముల కళ్యాణ మహోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని ధన్యులవుతారు. కళ్యాణ వేడుక సందర్భంగా ఆలయ ప్రాంగణం వేద మంత్రోచ్చారణలతో, భజన గీతాలతో మారుమోగుతుంది. తుంగభద్ర నది ఒడ్డున భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో క్యూ కడతారు. ఈ ఆలయంలో సాక్షాత్తు రాములవారు కొలువై ఉంటారని, ఎన్నో తరాలుగా తమ కుటుంబం ఇక్కడికి వస్తోందని, ప్రతి శ్రీరామనవమికి ఇక్కడ కళ్యాణం చుట్టం తమకు మహాభాగ్యమని భక్తులు చెప్తుంటారు. కందనవోలుగా పిలువబడే సమయంలో నిర్మించిన ఈ రాంబొట్ల దేవాలయానికి ఒక చరిత్ర ఉందని చెప్పవచ్చు. కందనవోలుగా పిలుస్తున్న సమయంలో తుంగభద్ర నదీ తీరాన నిర్మించినటువంటి ఈ రాంబొట్ల దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించడంతో పాటు ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉంది. వినాయక చవితి సందర్భంగా కర్నూలులో మొట్టమొదటి వినాయకుని విగ్రహం ఈ దేవాలయం ఎదుటనే ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ ప్రతిష్ఠించిన మొదటి విగ్రహం నుంచి ఇవాళ 4500 విగ్రహాలు ప్రతిష్ఠించేందుకు పరిస్థితులు దారితీశాయి. అదేవిధంగా వినాయక చవితి నిమజ్జనం రోజున కూడా రాంబొట్ల దేవాలయం ఈ దేవాలయం ముందు ప్రతిష్ఠించిన విగ్రహాన్ని ఊరేగింపు ప్రారంభించిన తర్వాతనే ఈ సమాచారాన్ని అందుకొని నగరంలోని మిగిలిన కాలనీలో ప్రతిష్ఠించిన ఆయా విగ్రహాలను నిమజ్జనానికి తరలించడం ఈ రాంబొట్ల దేవాలయానికి ఉన్న ఘనత అని చెప్పవచ్చు. అతి పురాతనమైనటువంటి ఈ ఆలయాన్ని తిరిగి పునర్నిర్మించి రాబోయే తరాల వారికి ఈ యొక్క ఆలయం యొక్క చరిత్రను వివరించేలాగా దేవాదాయ శాఖ చర్యలు చేపట్టాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇకపోతే దేవాలయ యాజమాన్యం భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అన్నదానం, తీర్థప్రసాదాల వితరణ అత్యంత వైభవంగా జరిగింది. శ్రీరాముని జన్మ నక్షత్రమైన అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించే కళ్యాణ మహోత్సవం భక్తులను భక్తి పార్వశ్యంలో ముంచెత్తుతుంది. శ్రీరామనవమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాల్లో విశేష పూజలు, హోమాలు, కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. అయోధ్య శ్రీరాముని నూతన ఆలయంలో, భద్రాచలంలో, శ్రీరంగంలో సహా దేశంలోని ప్రధాన రామాలయాలన్నీ లక్షలాది మంది భక్తులతో కలకలలాడుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా అనేక ఆలయాల్లో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం భక్తుల భద్రత కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాయి. తుంగభద్రా నదీ పాయల మధ్య 100 ఏళ్ల చరిత్రను వక్షస్థలంలో దాచుకున్న ఈ పుణ్యక్షేత్రం శ్రీరాముని కృపతో నేటికి లక్షలాది భక్తులకు ఆశ్రయమిస్తూ, కోరికలు తీరుస్తూ నిలిచి ఉంది.